సంబరాలు చేసుకుంటున్నారు. లోకంలో స్నేహం చాలా మంచిది. మంచి స్నేహాన్ని కలిగి ఉంటే మంచిది. చెడ్డ స్నేహాన్ని కలిగి ఉంటే అది ఎంతైనా గొడ్డల పెట్టు వంటిదే. అది ఎవరికీ మంచిది కాదు. స్నేహితులు దినోత్సవం అని చెప్పుకుంటూ ఎందరో అల్లరి చిల్లరగా తిరిగేవారు ఉన్నారు, ఇష్టానుసారంగా ఉండేవారు ఉన్నారు. బైబిల్ గ్రంథం కూడా స్నేహాన్ని గురించి చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చింది. ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి స్నేహం మంచిది అనే దాని గురించి వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనం ఎవరితో సహవాసం చేయాలి? లోకంలో సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెబితే, నీ స్నేహితుడి పేరేంటో చెబితే నువ్వేంటో నేను చెప్తా అన్నాడంట ఒక ఆయన. కారణం ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతూ ఉంటారు. అంటే పద్ధతులు ఇద్దరి ఒకటే అయిపోతూ ఉంటాయి. సహవాస దోషం అంటారు చూసారా. కొంతమంది చెడు స్నేహాలకు అలవాటైపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు కూడా కలరు. చెడ్డ స్నేహం మంచి నడవడిని చెరుపును, మంచి నడవడిని చెరుపుతుంది. చెడ్డ స్నేహం మంచిది కాదు. చెడ్డ స్నేహం ఏం చేస్తుందంటే మంచి వారిని కూడా పాడు చేస్తుంది. అంటే మనం స్నేహం చేసేటప్పుడు ఎవరితో చేయాలి అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది కూడా తెలియాలి. ఎవరితో పడితే వారితో మనం సహవాసం చేయటం వల్ల ఒక్కొక్కసారి చెడ్డ స్నేహాన్ని బట్టి మంచి నడవడి కూడా పాడైపోతుంది. మంచివారు కూడా చెడిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. ముఖ్యంగా నేటి దినాల్లో యువత చెడ్డ స్నేహాలకు అలవాటైపోయి తమ జీవితాలను, తమ భవిష్యత్తును ఎందరో పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. మంచి స్నేహం అనేది ఎక్కడ కానరావట్లా, అతి తక్కువగానే కనపడుతూ ఉంది. ఇలాంటి దినాలలో దేవుని పిల్లలుగా మనము మంచి స్నేహితులుగా ఉండగలగాలి. మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనతో స్నేహం చేస్తూ మనము మన తోటి వారికి మంచి స్నేహితులమై ఉండగలిగితే అది మనకు మాత్రమే కాదు, అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఉదాహరణకి దానియేలు గ్రంథాన్ని కనుక చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ ఒక 4 స్నేహితులు కనపడుతూ ఉంటారు. ఒక మంచి స్నేహితులు వీళ్ళు. చదువుతారా? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతిని తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయమై పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ ఒక 4 స్నేహితులు కనపడుతూ ఉన్నారు. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. ఆ తదుపరి దినాల్లో వీళ్ళ పేర్లు మారినట్లుగా చూస్తాం. హనన్య, అలానే మిషాయేలు, అజర్యగా పిలువబడుతున్న వారు ఎవరు అంటే షడ్రకు, మెషకు, అబెద్నుగో, వీరే వాళ్ళు. దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నుగో అనేటువంటి వీళ్ళు మంచి స్నేహితులు. దేశం కాని దేశంలో ఉన్నారు. ఆ రాజ్యంలో రాజుకి ఒక రోజున కల వచ్చింది. ఆ కల ఆయన్ని ఎంతగానో భయపెట్టింది. భయకంపితుడు అయిపోయాడు. దాని భావం ఏమిటో తెలీదు. దాని భావం తెలియక, అది అర్థం కాక, ఓ పక్క భయము, వణుకు, చెమటలు పట్టేస్తున్నాయి.
తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులైన వారిని, తర్వాత ఇంకా ఆయనతో పాటు ఉండే శకునుగాండ్రను, వాళ్ళందరిని పిలిపించాడు. పిలిపించి, ఇదిగో కలభావం నాకు చెప్పండి అంటే ఒక్కరు కూడా ఆ కలభావాన్ని చెప్పలేకపోతున్నారు. కలభావం చెప్పకపోతే కనుక జ్ఞానులైన వారందరినీ కూడా మిమ్మల్ని చంపేస్తామనుకుంటున్నావో అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞ జారీ చేసాడు, ఆర్డర్ ఇచ్చేసాడు. చెప్పకపోతే చంపేస్తాను. వాళ్ళేమీ చెప్పలేక భయపడిపోతున్నారు వాళ్ళు కూడా. ఆ సమయంలో ఈ విషయం దానియేలు చెవిలో పడింది. తక్కిన జ్ఞానులతో కూడా తాము నాశనం కాకుండానట్లుగా ఈయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు. తన స్నేహితులను పిలిచాడు. పిలిచి, ఇదిగో రాజుగారి యొక్క కళ, దాని భావాన్ని మనం ఆయనకు తెలియజేయనట్లుగా దేవుని కటాక్షాన్ని పొందుకుందాం, మనం దేవుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఆ కళ, దాని భావాన్ని దేవుని యొద్ద నుంచి మనం తెలుసుకొని రాజుగారికి దాన్ని తెలుపుతాం అని ఈ నలుగురు కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చక్కని స్నేహం వీరిది. వారి ఎదుట ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పనికిమాలిన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వీరు అలాంటి ఆలోచనలు ఇచ్చేవారిగా లేరు. తప్పుడు త్రోవలకు వెళ్ళేవారిగా లేరు. దేవుని వేడుకోవాలని, దేవుని పాదాలు పట్టుకోవడానికి తమను తాము హెచ్చరించుకొని ప్రార్థన చేయుటకు ఉపక్రమించారు. దేవునికి స్తోత్రం. ఈ నలుగురు ఒక చక్కని స్నేహితులు. ఈ నలుగురు దేవునితో ఒక చక్కని సహవాసం కలిగిన వారు కనుక తమ సమస్యకు పరిష్కారం దేవుని యొద్ద దొరుకుతుంది అన్న సంగతిని గుర్తెరిగిన వారై వీళ్ళు ఏం చేశారంటే దేవుని వేడుకోవడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఈ రోజున ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధిలో దొరుకుతుందని ఎందరూ చెప్పగలుగుతున్నారు? దేవుని వేడుకొనండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఇదిగో ఈ దానియేలు తమ ఎదుట నుండి సమస్య విషయమై తొందరపడలా, కంగారు పడలేదు, కానీ తన స్నేహితులతో కలిసి దేవుని కటాక్షం పొందుకోవడానికి వీరు సిద్ధపడ్డారు. వీరి స్నేహం దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉంది. అవునా? దేవుని పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారై, దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఏ సమస్యకైనా సరే వారు దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉన్నారు కలిసి. వీరి స్నేహం చాలా గొప్ప స్నేహం. వీరి స్నేహం వీరిని దేవుని పాదాల దగ్గరకు తీసుకువెళ్ళింది. వీరి స్నేహం దేవుణ్ణి వేడుకునేటట్లుగా చేసింది. కొంతమంది స్నేహం దొంగతనాలకు అలవాటు చేసింది. మరి కొందరితో స్నేహం తాగుడుకు అలవాటు చేస్తూ ఉంటుంది. కొందరి స్నేహం వ్యభిచారానికి అలవాటు చేస్తూ ఉంటుంది. కొందరి స్నేహం చెడు నడవడికకు, చెడు అలవాట్లకు, తిరుగుబోతుతనానికి కదా. చెడ్డ స్నేహం మంచివారిని కూడా పాడు చేస్తుంది. మంచివారి స్నేహం మంచికి ప్రేరేపిస్తుంది, మంచి చేయడానికి నడిపిస్తూ ఉంటుంది. ఇదిగో వీరి స్నేహం ఎంత గొప్పదంటే దేవుని పాదాల దగ్గరకు నడిపించింది వారి స్నేహం కదా. వీరందరూ కలిసి స్నేహితులుగా ప్రభుని వేడుకోవడం ప్రారంభించారు. వీరు ఈ రీతిగా ఉన్నారంటే వీరు ఎంత భయభక్తులు కలిగిన వారో, వీరు దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగిన వారు. ఈ నలుగురు ఎంత భయము భక్తి కలిగి ఉన్నారు తెలియాలంటే మొదటి అధ్యాయంలోకి వెళ్తే తెలుస్తుంది. రాజు తిని ఆహారమును తిని, రాజు తాగే పానీయములను తాగి తమను తాము అపవిత్రపరుచుకోవడానికి వీరు ఇష్టపడలేదు అని వాక్యం సెలవిస్తుంది. వారి అలవాట్లేంటో, వారి పద్ధతులేంటో, వారు దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో ఆ మాటలే తెలియజేస్తుంది. రాజు తినే ఆహారమును తిని, రాజు తాగే పానీయములను తాగి తమను తాము అపవిత్రపరుచుకున్నటకు వారు ఇష్టపడలేదట. వీరితో కూడా అనేక మంది యవనులు ఉన్నారు అక్కడ. రాజుగారు ఆజ్ఞాపించాడు,
నేను తినే ఆహారం, నేను తాగే పానీయాలను వారికి ఇవ్వండి. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత వారిని నా యొద్దకు తీసుకురండి. వారిలో తెలివి జ్ఞానము కలిగి మన రాజ్యం అభివృద్ధి కొరకు ఉపయోగపడే వారు ఎవరినుంటే వారిని ఉద్యోగంలో పెట్టుకుందాం, వారికి ఉద్యోగాలు ఇచ్చి అని దేవుడు ఆజ్ఞాపిస్తే తీసుకొచ్చారు చాలామంది యవనుల్ని. అందులో వీళ్ళు కూడా ఉన్నారు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు. అందరేమో సంబరపడిపోయారు. రాజ కుటుంబీకులు వీళ్ళందరూ కూడా, రాజవంశీకులు. దేశం కాని దేశానికి బానిసలుగా వచ్చారు. బానిసలకి రాజభోజనం ఉంటుందా? వాళ్ళ దేశంలో రాజులేమో, రాజు కుటుంబీకులేమో. దేశం కాని దేశం వస్తే సామాన్యులే, అంతే. బానిసల బ్రతుకుతున్నారు. అలాంటి వారిని రాజగృహంలోనికి తీసుకొచ్చాడు, రాజంతపురంలోనికి రాజుగారు పిలిపించి, వీళ్ళకి నేను తినే వాటిని వీళ్ళకి పెట్టండి అన్నాడు. రాజు తినే ఆహారం అంటే శ్రేష్టమైనవి, ఘనమైనవి, గొప్పగా ఉంటాయి. అవునంటారు కదంటారు. ఇప్పుడు మనం అనుకోండి, ప్రతిరోజు ఒక కూర వండుకుంటాం, లేకపోతే మహా వండితే 2 కూరలు వండుతాం. ఇంకెవరిని వండుకుంటే కనుక కొంచెం 3 కూరలు వండుకుంటారు. ఏమంటారు? అంతే కదా. జనరల్గా అయితే ఒక కూర, లేకపోతే 2 కూరలు, లేకపోతే 3 కూరలు. మరి రాజు ఇంట్లో ఒక కూర ఏముంటుందా? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? పంచపక్ష పరవాన్నాలు, అబ్బో ఎన్ని రకాలు ఉంటాయో ఐటమ్స్. రాజు తినే ఆహారం అంటే సామాన్యమైనది కాదు కదా. శ్రేష్టమైన ఆహారం, ఘనమైన ఆహారం. రాజుతో కూడా భోజనం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. రాజు తినే ఆహారములో పాలిభాగస్తులు అవడం అంటే సామాన్యమైన విషయం కాదుగా. అది గొప్ప భాగ్యంగా ఎంచుతారు ఎవరైనా. ఒక్క పూట ముఖ్యమంత్రి గారితో టీ తాగే అవకాశం వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు కదా. అది ముఖ్యమంత్రితో టీ తాగడం అంటే అమ్మో. అసెంబ్లీ జరిగేటప్పుడు, లేకపోతేనేమో పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు, రాష్ట్రంలో అయితేనేమో గవర్నరు, అదే సెంట్రల్లో అయితేనేమో రాష్ట్రపతి గారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా సభ్యులకు తన ఇంటి దగ్గర తమకు రాజ్భవన్ ఏదో ఉంటుంది కదా, అక్కడ తేనేటి విందు ఇస్తారు. తేనేటి విందు, టిఫిను, టీ. దానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు ఉండదు. ఆహ్వాన పత్రికలు వెళ్తాయి, ఇన్విటేషన్స్ వెళ్తాయి. వాళ్ళకి ఎవరికి ఇన్విటేషన్ వెళ్తాయో వారు మాత్రమే రావాలి. అలానే ఎవరు పడితే వారికి ఇన్విటేషన్లు వెళ్ళవు. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఆయా సంబంధించినటువంటి ఆ శాసనసభలో అయితే శాసనసభలోను, లేకపోతే పార్లమెంట్లో అయితే పార్లమెంటు సభ్యులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే. నేను వెళ్తానంటే కుదరదు. మేము ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ అంటే కుదరదు. అక్కడ ఎమ్మెల్యే గారే వెళ్ళాలి అక్కడికి, వాళ్ళ ఫ్రెండ్ అంటే కుదరదు అక్కడ. అలా ఉంటుంది. దానికి ఆహ్వానం వచ్చిందంటే చాలా గొప్ప సంగతి. ఒక గవర్నర్తో లేకపోతే ఒక రాష్ట్రపతితో టీ తాగటువంటి గొప్ప భాగ్యంగా ఎంచుతారు. వాళ్ళే పిలిచారంటే కనుక గొప్ప భాగ్యం. వారు మన ఇంటికి వచ్చారంటే గొప్ప భాగ్యంగా ఎంచుతూ ఉంటాం. చాలా గ్రేట్. వారే మనల్ని తమ ఇంటికి ఆహ్వానిస్తే, వారు తినే ఆహారంలో మనకు కూడా ఆహారాన్ని అందిస్తున్నారంటే చాలా గొప్ప సంగతి. ఎవరు కూడా దాన్ని, ఆ అవకాశాన్ని విడిచిపెట్టరు. అట్లనే ఈ యవనస్తులు కూడా, చాలామంది యవనస్తులు చాలా సంతోషపడ్డారు, సంబరపడ్డారు. కానీ ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఈ దానియేలు, ఈ 4 స్నేహితులు మాత్రం ఎంత మాత్రం దానికి ఒప్పుకోలే. రాజు తినే ఆహారమును తిని, రాజు తాగే పానీయములను త్రాగి తమను తాము అపవిత్రపరచుకోవడానికి వారు ఇష్టపడలేదు. అంటే రాజభోజనాన్ని వాళ్ళు తిరస్కరించారు ఈ 4 స్నేహితులు. కారణం, దైవ భయం కలిగిన వారు. ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాకకూడదు అనేటువంటి దైవిక నియమాలను కలిగిన వారు వీళ్ళు. దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వారు. అందుకోసమే వీళ్ళు తినడానికి, తాగడానికి అందరితో పాటు ఎవరు చూడట్లేదులే అని అనుకోవాలా.
కొంతమంది ఎవరు చూడలేదుగా ఏదని చేసేయచ్చులే అనుకుంటారు. దైవ భయం లేని వాళ్ళు ఇలా చేస్తారు. ఈ నలుగురు దైవ భయం కలిగిన వారు కాబట్టి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, దేవునికి అంతా తెలుసు, ఆయన కనులకు మరుగ్గా ఏదీ లేదు అని వీళ్ళు దేవుడి పట్ల భయముతో తమ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చారు. కేవలం మాకు మంచినీళ్ళు శాకాహారాన్ని ఇస్తే చాలయ్యా అన్నారు. దైవ భయం కలిగిన వారు, దేవునితో సహవాసం కలిగినటువంటి స్నేహితులు వీళ్ళు. కనుకనే సమస్య వచ్చినప్పుడు వీళ్ళు దేవుని పాదాలను వేడుకున్నారు. వీరి స్నేహం గొప్పది. నేటి దినాల్లో మనం ఎవరితో స్నేహం చేయాలి అంటే దానియేలు వంటి వారితో స్నేహం చేయాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వంటి వారితో మనం స్నేహం చేయగలగాలి. అలాంటి మనస్తత్వం, అలాంటి భక్తి కలిగిన వారితో మనం స్నేహం చేస్తే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ఈ నలుగురు కూడా ఒక చక్కని స్నేహితులుగా ఉన్నారు. ప్రార్థన చేశారు, దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకున్నారు, రాజుగారికి తెలియజేశారు. రాజుగారు వీరి యొక్క జ్ఞానాన్ని చూసి, వీరి తెలివితేటలను చూసి, వీరు దేవుని ఆత్మతో నింపబడటాన్ని గుర్తెరిగి వీరిని ఘనంగా ఎంచాడు, ఘనపరిచాడు. తన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో వీరికి ఉద్యోగాలు ఇచ్చాడు. రాజ్యములో ఉన్నతమైన పదవులను అధిరోహించారు ఈ యవనులు. అక్కడితో ఆగలేదు, చాలా పర్యాయాలు వారికి శ్రమలు వచ్చాయి. కానీ ఈ నలుగురు స్నేహితులు మాత్రం ఒకరిని విడవక అందరూ కలిసికట్టుగా దేవుని కొరకు నిలవబడ్డారు. అగ్నిగుండమైనా సరే సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవుని ఆశ్చర్యకరమైన కృపను పొందుకున్నారు. రాజ్యములో దేవుని ఘనపరచగలిగారు. రాజు ఆ తర్వాత సాక్ష్యం ఇస్తాడుగా, ఇదిగో ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడు అని రాజుగారు సాక్ష్యం ఇస్తాడు. ఆ తర్వాత రోజుల్లో వీరి స్నేహం చూసారా ఎంత బలమైందో, వీరి స్నేహం చూసారా ఎంత దైవికమైందో. దైవ భయం కలిగి దేవుని కృపలో ముందుకు సాగారు. వీరు, నేను అంటాను, వీరు దేవుని స్నేహితులై ఉన్నారు అని అంట. కారణం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో వారు నా స్నేహితులై ఉందురు అని ప్రభు మాట్లాడారు. చదవండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్ర. మనము దేవునికి స్నేహితులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలట? దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వాటిని మనము చేయగలిగితే మనము లోకంలోని మనుషులు కాదు, దేవునికే స్నేహితులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. మన స్నేహితులు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? నీవెవరితో సహవాసం చేస్తున్నావు? మంచి సహవాసాన్ని కలిగి ఉంటే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది. చెడ్డ సహవాసాన్ని కలిగి ఉంటే మన జీవితం కూడా చెడిపోతూ ఉంటుంది. మనము దేవునినే స్నేహితులుగా కలిగి ఉంటే, ఇదిగో ఈ నలుగురు స్నేహితులు దానియేలు గ్రంథంలో చూసినటువంటి ఆ దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి ఈ నలుగురు స్నేహితులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని ఆజ్ఞల్లో నడిచేవారు కదా. దేవుని ఆజ్ఞల్లో నడిచారు. ఖచ్చితంగా వీరు ఎవరికి స్నేహితులు అంటే ఈ నలుగురు దేవునికి స్నేహితులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నలుగురు ఎవరికైతే స్నేహితులు? దేవునికి స్నేహితులు. కనుక వారి జీవితాలు దీవెనకరంగా మారాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కొంతమంది నేటి యువతరాన్ని కనుక చూస్తే చెడిపోతూ ఉన్నారు. చెడ్డ స్నేహాలకు అలవాటు పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది? ఏముండదు. జీవితాలు పాడైపోతుంది, జీవితాలు నాశనం అయిపోతుంది. అందుకోసం వాక్యం చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో తెలియజేయబడింది. చెడ్డ స్నేహం మంచి నడవడిని చెరుపును. మంచోళ్ళే కానీ స్నేహం మంచిది కాదు. ఈ వ్యక్తి మంచోడే
ఆమె మంచిదే, కానీ స్నేహం చెడగొట్టింది. మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి మీద ఆధారపడి ఉంటుంది మన బతుకు. అది సంగతి. మంచివారితో సహవాసం కలిగి మంచివారితో స్నేహం చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే మంచోళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? గద్దిస్తారు. తప్పు చేస్తూ ఉంటే హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరిస్తారు, ఇది తప్పు, ఈ పని చేయకూడదు అని అంటారు. మనం ఈ పని చేయకూడదు అని చెప్తూ ఉంటారు. చెడ్డ స్నేహితులు అనుకోండి, ఏం కాదులేరా, ఏం కాదులే, తిను, ఏం కాదులే, తాగో, ఏం కాదులే, ఎల్లో, ప్రోత్సహిస్తారు పాపానికి. పగవాడట పలుముద్దులు పెడతా ఉంటాడట. మంచి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, అవసరమైతే గద్దిస్తాడు. మన గద్దించే వాళ్ళు గిట్టదు కదా లోకానికి. గద్దించే వాళ్ళంటే ఈ లోకానికి గిట్టదు. వీళ్ళకి ఎంతవరకు పలుమార్లు ముద్దులు పెట్టేవారు కావాలి, కానీ వాళ్ళు పగవాళ్ళు, మన క్షేమాన్ని కోరేవాళ్ళు కాదు. వాళ్ళు చూడటానికి మాత్రం మనకు మంచి చేసినట్లుగా, మంచి మాట్లాడినట్లుగా ఉంటుంది, కానీ త్రోవ తప్పించి నడిపిస్తూ ఉంటారు. ఈ రోజున లోకమంతా కూడా ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. నిజంగా నీ స్నేహితులు ఎవరు? మంచోళ్ళేనా? మంచి స్నేహాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీవొక మంచి స్నేహితుడిగా ఉన్నావా? నీవొక మంచి స్నేహితుడిగా ఉండాలి. అలానే నీకు కూడా మంచి స్నేహితులు ఉండాలి. అప్పుడు నీకు వాళ్ళకు ఆశీర్వాదం, మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది. లేకపోతే ఎంతో కొంత ఆ ప్రభావం నువ్వు మంచోడివైనా సరే నీ మీద పడుతుంది. ఆ స్నేహం, వారి అలవాట్లు నీ మీద ఎంతో కొంత ప్రభావితాన్ని చూపుతూ ఉంటాయి. ఈ స్నేహితుల దినోత్సవం రోజున నీవెవరితో స్నేహం చేస్తున్నావో ముందు తెలుసుకో, గుర్తించు. బైబిల్ గ్రంథంలో దావీదు యోనాతానుల గురించి రాయబడి ఉంటుంది. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఒకరి మనసులు ఒకరి పెనవేసుకుని ఉన్నాయట. వారిద్దరు అంత గొప్ప స్నేహాన్ని కలిగి ఉన్నారు. దావీదు యోనాతానులు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే యోనాతాను తండ్రి ఒకసారి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని తెలుసుకొని దావీదుకి ఆ సంగతి తెలియజేస్తాడు యోనాతాను. యోనాతాను దావీదులు మంచి స్నేహంగా ఉంటున్నారని తన తండ్రి తెలుసుకొని యోనాతాను గద్దిస్తాడు. అయినప్పటికీ కూడా తండ్రి మాటలు పట్టించుకోవాలా. తన స్నేహితుడి యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు, మరణము నుండి తప్పించాడు. నా తండ్రి నిన్ను చంపను ఉద్దేశించాడు కాబట్టి నువ్వు తప్పించుకో, ఎక్కడికో చోట వెళ్ళి దాక్కో, దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు అని చెప్తాడు. ఒక చక్కని స్నేహానికి ఆ ఇద్దరు గుర్తు. బైబిల్ గ్రంథంలో చెడ్డ స్నేహం చేసి చెడ్డ ఆలోచనలు బట్టి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అదే సమూయేలు గ్రంథంలో కనుక చూస్తే అక్కడ రాసి ఉంటుంది. ఒక్కసారి సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు దావీదు యొక్క కుమారుడు. దావీదు యొక్క సహోదరుని కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడితో అంటే వరుసగా అన్నయ్య అవుతాడు, అన్న తమ్ముళ్ళు అనమాట. కానీ చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు. ఒకరోజు ఈ అమ్నోను ఏదో దిగులుగా, ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా గుర్తిరిగి అతను అంటాడు కదా, ఏమైంది నీకు, అలా ఉన్నావేంటి అని అడిగితే అమ్నోను అంటాడు,
ఏం చెప్పింలే, అబ్షాలోము లేడు నా సహోదరుడు, అబ్షాలోము ఇతను సహోదరులే, తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. అబ్షాలోము ఉన్నాడు కదా, అతని చెల్లెలు ఉంది తామారు. ఆ తామారు మీద నాకు మనసు పడింది, కలుద్దామంటే ఏదన్నా చేద్దామంటే వీలు కుదరట్లా, ఇది ఒక మనీది అయిపోయింది అని అంటాడు. వరుసకి ఏమవుతుందంటే చెల్లెలు అవుతుంది తామారు, ఇతనికి అమ్నోనికి చెల్లెలు అవుతుంది వరుసకి. ఆమెను మోహించెను అని రాసింది బైబిల్లో. ఈ విషయాన్ని వీడికి చెప్తే వీడు మంచి స్నేహితుడైతే ఏమనాలి? అరే బుద్ధి లేనుడా, ఏమిట్రా నువ్వు చేసేది, కన్ను మీను గానక ఏంటి పనులు, ఏమిటి ఈ ఆలోచనలు అని గద్దించాలి. వీడు పనికిమాలినోడు కాబట్టి వీడేం చేశాడు తెలుసా? పనికిమాలిన సలహా ఇచ్చాడు. పనికిమాలిన సలహా ఇచ్చాడు. ఒంట్లో బాగట్లేదు అని చెప్పి మీ నాన్నకి చూడటానికి వస్తాడు. ఇదిగో నా చెల్లెలు ఉంది కదా తామారు, ఆమె చేత్తో ఏదైనా వంటకం చేసి పెడితే తింటే కొంచెం నాకు శక్తి వస్తుంది, ఆమె చక్కగా వంటకాలు చేసిద్ది, రుచికరంగా చేసిద్ది అని చెప్పు. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడంటే తామారుని మీ ఇంటికి పంపిస్తాడు నీ దగ్గరికి. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసేయి. ఎంత పనికిమాలిన సలహా అండి ఇచ్చింది. ఈ అమ్నోనికి ఈ సలహా బాగా నచ్చింది. ఇచ్చింది పనికిమాలిన సలహా, చెడు మార్గంలో నడిపించడానికి. ఈడి మనసు చెడిపోయింది, ఈడి ఆలోచనలు చెడిపోయింది, ఈడి తలంపులు చెడిపోయాయి. ఈ చెడిపోయిన ఆలోచనలకి ఇంకోటి సలహా ఇచ్చాడు, పనికిమాలిన ఆలోచన. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుందండి, అవునంటారు కదంటారా? ఏ గూటి పక్షి ఆ గూటితో. స్నేహం ఎవరు పడితే వాళ్ళతో చేయరు. ఇద్దరి ఆలోచనలు, తలంపులు, అభిరుచులు, అలవాట్లు ఒకటైతేనే స్నేహం కుదిరిద్ది, అవునంటారు కదంటారా? లేకపోతే స్నేహం కుదిరిద్దా? కుదరదు. వీళ్ళిద్దరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. ఆ సలహా తీసుకొని ఈ అమ్నోను అలాగే చేస్తాడు. చివరికి తన చెల్లెలయ్యేటటువంటి తామారుని పాడు చేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ తామారు యొక్క సొంత అన్న అయినటువంటి అబ్షాలోము ఈ అమ్నోన్ని చంపేస్తాడు. జీవితం ముగిసిపోయింది యవ్వన కాలంలోనే. చెడ్డ స్నేహం, చెడ్డ ఆలోచనలు, చెడు సలహాలు జీవితాన్ని పాడు చేసాయి. ఈ రోజున ఎందరో యువకులు, యవనస్తులైన వారు చెడు స్నేహాలకు అలవాటై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర బాగానే ఉంటారు, కాలేజీలో ఎట్లుంటారు ఎవరికి తెలుసు, స్కూల్లో ఎలా ఉంటున్నారో ఎవరికి తెలుసు. మన కళ్ళ ముందు మాత్రం మనం ఏమనుకుంటున్నాం? మా పిల్లలు మంచోళ్ళు అని అనుకుంటాం. మనం తల్లిదండ్రులం కదా, మన పిల్లల మీద మాట పడనివ్వం కదా, వాళ్ళనే ఇవ్వం కదా. వీళ్ళు కాలేజీల్లో, స్కూల్లో వీళ్ళు చేసే చిన్నులు ఎవరికి తెలుసు? ఎవరితో స్నేహం చేస్తున్నారో ఈ సెల్ ఫోన్లు వచ్చి మరీ పాడు చేసినాయి. ఫోన్లు, చాటింగ్లు, వాటిని కనిపెట్టగా, గుర్తించగా కదా ఎంతోమంది పాడైపోతున్నారు. చెడు స్నేహం మంచివారిని కూడా పాడు చేస్తుంది. స్కూల్లో మంచిగానే ఉంటున్నారు, కాలేజీకి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేంతవరకు బాగానే ఉంటున్నారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ చెడు స్నేహాలకు అలవాటు అయిపోయి వీరి జీవితాలు పాడైపోతున్నాయి. అప్పుడు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు చెడు స్నేహం పాడు చేస్తుంది కాదా? ఈ రోజున ఎంతమంది లేరండి ఇలాగూ? ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఇదిగో ఈ అమ్నోను ఏదో చెడ్డ తలంపులు కలిగి ఉన్నాడు.
ఆ స్నేహితుడైన వాడు ఆయమన్నోడు అయితే రే తప్పురా అని చెప్పాలి కదా, గద్దించాలి, హెచ్చరించాలి. కానీ వాడు ఏం చేశాడు? ప్రోత్సహించాడు. ప్రోత్సహించడం మాత్రం కాదు, పనికి మాల సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు విని వీడు నాశనం. సలహాలు ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు, సలహాలు తీసుకుని ఆ ప్రకారంగా నడుచుకున్నాడు, చచ్చి కూర్చున్నాడు. చూసారు, ఒక రాజు యొక్క కుమారుడు అయి ఉండి తన ఆయుష్ ముగియక మునిపే తనకు తానుగా తన యొక్క క్రియలను బట్టి, తన పాపపు పనులను బట్టి తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు. చెడ్డ స్నేహం జీవితాలను నాశనం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనం ఎవరితో సహవాసం చేస్తాం? మన స్నేహం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఇదిగో అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు ఆదికాండంలో 18వ అధ్యాయం కనుక చూసినట్లయితే, నేను చేయబోనది అబ్రహామునకు దాచెదన చెప్పక మానుదురా. దేవుడు తాను ఏం చేయదలిచాడో దాన్ని అబ్రహాముకి చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే 14-15 వచనాలలో, నా ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. అంట మాత్రమే కాక, ఇదిగో దాసునికి యజమాని ఏం చేసేది ఏమీ తెలియదు కనుక నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్ర. అంతే కదా, యజమాని ఏం చేసేది దాసులకు చెప్తారండి. నేను ఏం చెప్పానో చేయ అంటారు, అంతవరకే. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు రావడానికి వీల్లేదు. అడిగే ధైర్యము సాహసం కూడా వీళ్ళు చేయరు. దాసులు పనులు చేస్తారమ్మా. ఎందుకు చేయాలండి? ఎందుకండి ఈ గది? ఎందుకండి ఈ పని? ఎందుకు చేయాలండి? అదంతా నీకు అనవసరం, చెప్పింది చెయ్యి అంటాడు. దాసుల పని చెప్పింది చేయటమే. ప్రభు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని దాసులు అని పిలవట్ల, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుచు. మీరు నా స్నేహితులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడు ఆయన దాచక ఏది మరుగు చేయక చెప్తారు. అంతే కదా, స్నేహితులకి అన్నీ చెప్తారు. ఏది దాచుకోకుండా తమ స్నేహితులకి అన్నీ చెప్తూ ఉంటారు. ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకన్నా కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటారు, కానీ తమ స్నేహితులకి మాత్రం ఏది మరుగు చేయక అన్నీ పంచుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, నేను చేయబోనది అబ్రహామునకు దాచెదనా, మరుగు చేసేదనా. నేను చేయబోయేది అబ్రహాం ఖచ్చితంగా నేను చెప్తా. కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాం జరగబోయే అనేక సంగతుల గురించి, అనేక విషయాల గురించి దేవుడు అబ్రహాముకు తెలియచేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాముకి దేవునికి మధ్యలో స్నేహం ఉంది. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నాడు. నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను చూపించబో దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేదు. ఆయన ఆజ్ఞాపించాడు, ఈయన చేశాడు, స్నేహితుడయ్యాడు. దేవుడు ఏం చేయదలిచాడు అన్నిటినీ చెప్పడం ప్రారంభించాడు. నేటి దినాల్లో మన స్నేహితులు ఎవరై ఉన్నారు? నీవే కనుక దేవునితో స్నేహం చేస్తే దేవుడు అన్నిటినీ ఆయన నీతో పంచుకునేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చేవాడై ఉన్నాడు. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి 4 స్నేహితులు దేవునితో ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నారు. దేవునితో ఒక చక్కని స్నేహాన్ని కలిగి ఉన్నారు. వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. వారి జీవితాలు దీవెనకరంగా మారాయి. నేటి దినాల్లో నీవెవరితో స్నేహం చేస్తున్నావు? లోకంతో స్నేహం దేవునితో వైరం అని వాక్యం సెలవిస్తుంది.
ఇదిగో లోకంతో స్నేహం కనుక చేస్తే మన జీవితాలు దేవునికి విరోధమైపోతూ ఉన్నాయి. నీవెవరితో స్నేహం చేస్తున్నావు? లోకంతో స్నేహం చేస్తున్నావా? అయితే దేవునికి నీవు విరోధివి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నావా? అయితే నీవు దేవునికి స్నేహితుడివి, స్నేహితురాలివి. నీవు దేవునికి స్నేహితుడివా కాదా, స్నేహితురాలువా కాదా అనేది ఎక్కడ తేలిపోతుందో తెలుసా? ఆయన మాట నీవు వింటున్నావా లేదా అన్న విషయం ఇక్కడే తెలిసిపోతుంది. నీవు లోకంతో కనుక స్నేహం చేస్తే దేవునితో నీవు విరోధివి, దేవునికి వైరమట. లోకం దేవుని అంగీకరించట్లేదు. లోకము దాని క్రియలు చెడ్డమైనందున దేవుని అంగీకరించట్లేదు. లోకంలో ఉన్నది ఏంటి? వాక్యం సెలవిస్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి దేవుని వలన కలిగినవి కావు. ఇవి దేవునికి విరోధం. లోకంతో మనం స్నేహిస్తే ఇదిగో ఇవే మనకు ఉండేది, ఇవే మిగిలేది. ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య నరకాగ్ని. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వారికన్నా మించిన స్నేహితుడు ఎవరున్నారు? వాక్యం సెలవిస్తుంది. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టునంత స్నేహం కదా, అది ఎంత గొప్ప స్నేహం! స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయం అంటారా? యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనకి మించిన స్నేహితుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఆయనకు మించినటువంటి స్నేహంలో కదా, ఆయనకి మించిన స్నేహం ఈ లోకంలో ఎక్కడుంది? కనుక నేటి దినాల్లో మనం దేవునితో స్నేహం చేయగలగాలి. దేవుని యొక్క స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. నేటి దినాల్లో నీ సహవాసం ఎవరితో? ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ స్నేహితులు ఎవరు? మంచి స్నేహాన్ని కలిగి ఉంటే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. చెడ్డ స్నేహాన్ని కనుక నీవు కలిగి ఉన్నావు అంటే కనుక ఖచ్చితంగా అది నిన్ను నిత్య నరకాగ్ని గుణంలో నెట్టివేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ విషయాన్ని గమనించి ఇదిగో స్నేహితులు దినోత్సవం అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకోవడం కాదు కదా. ఈ రోజున చాలామంది సంబరాలు చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేస్తూ ఉంటారు? తిరుచు, త్రాగుచు, తిరుగుతూ ఉంటారు. ఇదేగా పార్టీ. పార్టీ అంటే ఏముంటుంది అందులో? చెడ్డ స్నేహితులైతే కనుక, చెడు అలవాట్లు కలిగిన వారైతే, చెడు సాంగత్యం అయితే తింటాం, తాగడం, ఇంతే. చదువు లేదు, సంధ్య లేదు. చదువు సంధ్యలు ఉండవు, బాధ్యత ఉండదు. వాళ్ళకి తినటం, తాగటం, తిరగటం, ఇంతే. అదే మంచి స్నేహితులు కలిగి ఉంటే ఇవి ఉంటాయా? చక్కగా ఎవరో ఒకళ్ళ ఇంట్లో కలుసుకొని సంతోషంతో, పిల్లలతో, తమ భార్య పిల్లలతో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. దేవుణ్ణి మహిమపరుస్తూ, దైవిక స్నేహం కలిగి ఉంటే దేవుని మహిమపరుస్తూ దేవుని కదా మహిమకరంగా ఉంటారు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? లోకానుసారులతో స్నేహం చేస్తున్నావా? అయితే నీ అలవాట్లు కూడా అలానే మారతాయి, జాగ్రత్త. చెడ్డవారితో స్నేహం చేస్తున్నావా? నీ అలవాట్లు కూడా చెడిపోతాయి, జాగ్రత్త. నీ ఓట చెడిపోతుంది, జాగ్రత్త. బుక్కావాని తైలంలో చచ్చని ఈగ ఒక్కడ పడితే చాలట, అంత చెడుకంపు. అంతే కదా. విషం ఒక చుక్క చాలండి లీటర్ పాలని నాశనం చేయడానికి. మొత్తం విషమేగా. ఒక చుక్క విషం పడితే పాలన్నీ కూడా ఏమైపోతాయి? విషమైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహం విషయంలో. నీవెవరితో స్నేహం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞల మార్గంలో నీవు నడుస్తూ ఉంటే దేవునికి స్నేహితుడివి, స్నేహితురాలివి. ఆయన ఆజ్ఞల మార్గంలో నడవకుండా ఉంటే లోకంతో నీవు స్నేహం కలిగి ఉన్నట్లు.
ఒకవేళ కనుక లోకంతోనే నీవు స్నేహం కలిగి ఉంటే అది దేవునికి వైరం అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. కనుక ఈ శ్రేష్టమైన మధ్యాహ్నపు వేళలో నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి, అందరూ కూడా మోకరించండి, ఒక్కసారి ఆలోచించండి. నీ సహవాసం ఎవరితో? అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవుడు తాను చేయబోని ప్రతి కార్యాన్ని అబ్రహాముకు తెలియచేస్తూ వచ్చాడు. ఇదిగో ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దైవిక సహవాసం కలిగి ఉన్నారు, స్నేహాన్ని కలిగి ఉన్నారు. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరి కొరకు ఒకరు క్షమాభివృద్ధిని కోరుకుంటూ దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారి భవిష్యత్తును దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఇదిగో అమ్నోను చెడు స్నేహాన్ని కలిగి ఉన్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ రోజున నీవెవరితో స్నేహం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? ఒకసారి ఆలోచించి ప్రార్థన చేయి. ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీతో నేను సహవాసం కలిగి ఉంటానయ్యా, దైవిక సహవాసాన్ని నేను కలిగి ఉంటాను, మీ కృప నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. నేటి దినాల్లో మీరు మమ్మలను దాసులు అని పిలవక, మీరు నా స్నేహితులై ఉన్నారు అని మీరు మమ్మల్ని పిలుచుచూ ఉన్నారు. స్నేహితులుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. నిజంగా నీతో స్నేహం కలిగి ఉండటం అది ఎంత గొప్ప భాగ్యమై ఉందో. ఈ లోకంలోని ఘనులతో స్నేహాన్ని కలిగి ఉంటే దాన్ని ఎంతో గొప్పగా ఎంచుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ఘనుల కన్నా మహాఘనుడవు నీవు, సర్వ సృష్టికర్తవు. సృష్టి అంతటికి ఆది సంభూతుడవయ్యా నీవు. నీతో స్నేహము కలిగి ఉండడం అది ఎంతో గొప్ప భాగ్యమై ఉంది అయ్యా. నీతో సహవాసం కలిగి, నీతో స్నేహము కలిగి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. లోకమంతా కూడా స్నేహితుల దినోత్సవం అంటూ ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారయ్యా. వారి స్నేహం ఎలాంటిదో వారు గుర్తెరగలిగినట్లుగా సహాయం చేయండి. వారి కనులను మీరు తెరవండి. మంచి స్నేహాన్ని కలిగి, మంచి స్నేహితులుగా ఉండగలిగే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మంచి స్నేహితులుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్కరూ మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ రీతిగా మీ కృపను అనుగ్రహించండి. నిన్ను స్నేహితులుగా మేము కలిగి ఉండాలి. నిన్ను స్నేహితులుగా ఎవరైతే కలిగి ఉన్నారో వారు మా స్నేహితులై ఉండాలి. ఆ రీతిగా మా జీవితాలను దీవెనకరంగా మీరు మార్చండి. చెడ్డ స్నేహం మంచి నడవడిని చెరుపుతూ ఉంది అయ్యా. చెడ్డవారితో ఎక్కడ కూడా మేము సహవాసం కలిగి ఉండక, స్నేహం చేయక, మా జీవితాలను పాడు చేసుకోక, నీతో సహవాసం కలిగిన వారమై, నీ పిల్లలతో సహవాసం కలిగిన వారమై మా జీవితాలు కట్టుకోగలిగే కృపను మాకు దయచేయండి. మేము మా స్నేహితులకు దీవెనకరంగా ఉండాలి, మా స్నేహితులు మాకు దీవెనకరంగా ఉండగలగాలి. ఆ రీతిగా ప్రభువా మాతో మీరు స్నేహితులై ఉండాలయ్యా. ఆ రీతిగా మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృపలో మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాలు ఎలా అయితే దీవెనకరంగా ఉన్నాయో, దావీదు జీవితం ఎలా అయితే ఆశీర్వాదకరంగా ఉందో, మా జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా మార్చండి. నీతో స్నేహం చేసిన అబ్రహాము జీవితం ఎంత ఘనముగా ఉందో మా జీవితాలు కూడా అలా ప్రభువా మీరు మార్చండి. అమ్నోను జీవితం చెడ్డ స్నేహము కలిగి ఉండి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా చూసాం. మా జీవితాలు అర్థంతరంగా ముగిసేవుగా ఉండకూడదయ్యా. మా జీవితాలు పాడైపోయేవిగా ఉండకూడదు నాయన. తల్లిదండ్రులకు ఘనత తెచ్చేవుగా, సంఘానికి మీ నామానికి మహిమ తెచ్చేవుగా మా స్నేహాలు ఉండాలి. ఆ దిశగా నేటి స్నేహితుల దినోత్సవం రోజున మా స్నేహాలను ఆ రీతిగా మార్చండి, దీవెనకరంగా చేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి మంచి స్నేహమును కలిగి దీవెనకరమైన జయ జీవితాన్ని కలిగి ఉండి కృపను భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మారు మనసు